హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఇవాళ ఎగ్ కర్రీ చూద్దామండి. ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ టేస్టీ డెలీషియస్ హైదరాబాదీ మలై ఎగ్ మసాలా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసేద్దామా? ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ముందుగా 2 పెద్ద ఆనియన్స్ ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 కాజు, 5 బాదాం, హ్యాండ్ఫుల్ పుదీనా, కొత్తిమీర. ఇవన్నీ మనము మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకుందాం. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాము మొత్తం మనము. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులో మనము 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్, సాల్ట్, కారము వాళ్ళకి తగ్గట్టు వేసుకోవచ్చు అండి. ఒకరు కొద్దిగా తక్కువగా వేసుకుంటారు, కొద్దిగా ఎక్కువగా వేసుకుంటారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఆయిల్ కానీ, కారం కానీ, ఉప్పు కానీ. ఆయిల్ వేడెక్కిందండి. మనం పేస్ట్ చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చిదనం పోయే వరకు మనము ఇది ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, హల్దీ, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి కూడా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము ఈ మసాలాల్లో వేసేద్దాం. ఒక్కసారి అలా కలిపేసి 1 నిమిషం అలా ఉడకనిద్దామండి. సో డ్రై మసాలా వేసాక మనం ఒక 2 మినిట్స్ వేయించాలండి. చూసారా, ఆయిల్ మనకు రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్ వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేద్దాము. చాలా కొద్దిగా వాటర్ వేసి 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసి 1 ఉడుకు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వదిలేసి ఇందులో తర్వాత మనం కర్డ్ వేయాలి. కర్డ్ వేయాలంటే వేడి దాని మీద వేయకూడదండి, పగిలినట్టు అయిపోతుంది. అందుకని వాటర్ వేసాక 1 నిమిషం వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 3-4 మినిట్స్ తర్వాత కర్డ్ వేద్దాం. సో 2-3 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనము కర్డ్ వేద్దాము. పెరుగు ఒక 100 ml దాకా కర్డ్ వేసేసి, స్టవ్ ఆన్ చేయలేదండి నేను, ఇంకా స్టవ్ ఆన్ చేయకుండా పెరుగు వేసేసి ఈ పెరుగు మొత్తం ఈ గ్రీన్ పేస్ట్లో మొత్తంగా కలిసిపోయే వరకు కలిపి తర్వాత ఫ్లేమ్ ఆన్ చేయాలి. ఈ విధంగా పెరుగు అనేది మనకు మొత్తం ఈ గ్రీన్ పేస్ట్లో కలిసిపోయాక స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఈ విధంగా కర్డ్ మొత్తం బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను నేను. అమూల్ ఫ్రెష్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా లిడ్ పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ ఉడికించుకుందాం. ఆ కర్డ్ మొత్తం మనకు క్రీమ్ అంతా కూడా ఫ్రై అయ్యే వరకు 2-3 మినిట్స్ వేయించుకుందాం. సో 2-3 మినిట్స్ కుక్ అయిందండి. చూద్దామా? చూసారా, ఆయిల్ మొత్తం మనకు రిలీజ్ అయింది. సో కుక్ అయిపోయింది. మనకు ఫ్రెష్ క్రీమ్, కర్డ్ మొత్తం బాగా కుక్ అయిపోయింది. ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. 8 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ తీసుకొని సైడ్కి ఇలా ఘాట్లుగా పెట్టుకున్నాను. ఈ విధంగా ఘాట్లుగా పెట్టుకున్నాను. ఇలా ఘాట్లుగా పెట్టుకోవడం వల్ల మనకు మసాలా ఎగ్లోకి పోయి మంచి టేస్ట్ వస్తుంది. సో ఎగ్స్ వేసేద్దాం. ఈ విధంగా ఎగ్స్ వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకొని మసాలా మొత్తం మనం ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ అలా కలుపుతూ కుక్ చేసుకుందాం. సో 2 మినిట్స్ కుక్ అయిందండి. కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. జస్ట్ 1/2 కప్పు వాటర్ వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకొని సూపర్ డెలీషియస్ క్రీమీ టెక్స్చర్తో మంచి ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్రీమీ డెలీషియస్ ఎగ్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ బాయిల్ చేద్దాం. సో 3-4 మినిట్స్ మనకు కుక్ అయిందండి.
చూసారా మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు మనకు తెలిసిపోతుంది. ఒక్కసారి అలా కలిపేసుకొని లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మరో విషయం అండి, ఇక్కడ నేను క్రీమ్ వేసాను కదా 3 టేబుల్ స్పూన్. క్రీమ్ బదులు మీరు పాల మీద మీగడ ఒక 2 టేబుల్ స్పూన్ 2 or 3 టేబుల్ స్పూన్ వేయచ్చు. అది కూడా లేదు అంటే 4-5 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా వేయచ్చండి. ఎక్కువగా వేయకూడదు మిల్క్. 4 or 5 టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా వేయచ్చు. క్రీమ్ బదులు మీ పాల మీద మీగడ కానీ వేయచ్చు, లేదంటే మిల్క్ కానీ యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా అయిపోయిందండి మనకు ఎగ్ కర్రీ. సో ఇదండి సూపర్ టేస్టీ డెలిషియస్ హైదరాబాదీ మలై ఎగ్ కుర్మా, ఎగ్ మసాలా ఏమైనా అనుకోవచ్చు. సో డెలిషియస్గా, సో చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి చూద్దామా ఇది ఎలా వచ్చిందో. ఈ కర్రీని మనము చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, రైస్లోకి, ఈవెన్ బ్రెడ్లోకి కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. సో టేస్ట్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో. సో యమ్మీ అండి, చాలా టేస్టీగా ఉంది. చాలా యమ్మీ టేస్టీ ఉందండి. పెరుగు, క్రీము చాలా టేస్టీగా ఉందండి. మలై ఎగ్ కర్రీ చాలా టేస్టీ అంటే చాలా ఉందండి. మనకు ఎగ్లోకి బాగా మసాలా పోయి టేస్ట్గా చాలా బాగుందండి. సూపర్ అండి. నచ్చింది కదండి, ఎలా ఉందండి? తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది, సూపర్ డెలిషియస్గా ఉంటుంది. సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్.